ఫ్రెండ్స్, బ్రెయిన్ కుళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసా? బ్రెయిన్ రాట్. ఒకప్పుడు మీరు పిల్లల్ని ఎవరినైనా పిలిచి అడిగారు అనుకోండి, పిల్లల్ని కాదు పెద్దవాళ్ళనైనా సరే, మీరు ఏం చేస్తుంటారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఉండేది. చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. రెండోది, మీ హాబీస్ ఏంటండి అని అడిగేవారు. బోల్డ్ అండ్ ఆన్సర్లు వచ్చేవన్నమాట. స్టాంప్ కలెక్షన్ అని, ఒకరు గార్డెనింగ్ అని, ఒకరు ఫుట్బాల్ ఆడటము, బ్యాడ్మింటన్ ఆడటం, క్రికెట్, రీడింగ్ బుక్స్. ఇప్పటి కాలంలో మీరు పెద్దవాళ్ళనైనా పిల్లలైనా అడిగినప్పుడు ఆల్మోస్ట్ కామన్గా ఆన్సర్ అంటే ఏముందండి, ఖాళీగా ఉన్నప్పుడు మొబైల్ చూస్తాడు, లేదంటే టీవీ చూస్తారు, లేదా ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటవుతున్నది అని అంటే వాళ్ళది బ్రెయిన్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఒక 10 నిమిషాలు ఏ ఫంక్షన్లో అయినా సరే వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత అందరూ పిల్లలైనా పెద్దవాళ్ళైనా మొబైల్ చేతిలో పెట్టుకుని స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట. నిజానికి అది వాళ్ళు చూస్తున్న దానివల్ల వాళ్ళ బ్రెయిన్కి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. ఇప్పుడు లాజికల్గా ఒకసారి ఆలోచించండి. మీ ఒంటికి బలం కావాలి అని అంటే ఏం చేయాలి? మంచి బలమైన ఆహారం తీసుకుంటాం కదా. అలాగే మీ బ్రెయిన్కి బలం కావాలి అని అంటే పనికొచ్చే వస్తువుల్ని చూడాలి, పనికొచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉండాలి, పనికొచ్చే పని చేయాలి. అప్పుడు బ్రెయిన్కి బలం వస్తుంది. మీరు అలా కాకుండా డెడ్ స్క్రోలింగ్ అనమాట. దానివల్ల మీకు ఎటువంటి బెనిఫిట్ లేని వీడియోస్ చూడడం వల్ల మీ బ్రెయిన్ అనేది స్లోగా డెడ్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బ్రెయిన్ రాట్ అని అంటారు. దానివల్ల వాళ్ళకి ఇంటెలిజెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, ఆలోచించే కెపాసిటీ తగ్గిపోతుంది, మెమరీ డౌన్ అయిపోతూ ఉంటుంది, అండ్ ఈవెన్ వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. చిన్నపిల్లల్లో చాలా ఈజీగా తెలిసిపోతుంది, పెద్దవాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అని మీరు అనుకుంటే కనుక ప్లీజ్ పిల్లలకి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచండి. వాళ్ళకి దూరంగా ఉంచాలంటే ముందు మీరు దూరంగా ఉండాలి కదా. ఏం చేయొచ్చండి సోషల్ మీడియా లేకపోతే? చాలా కష్టంగా ఉన్నది అండి. కరెక్ట్, సోషల్ మీడియాలో కూడా పనికొచ్చే ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక హాబీ డెవలప్ చేసుకోండి. మీరు పెయింటింగ్ అని అన్నారనుకోండి, పెయింటింగ్కి సంబంధించిన ఒక వీడియో చూసి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. లేదు, గార్డెనింగ్ది కంటిన్యూస్గా గార్డెనింగ్ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ కూర్చోకూడదు. లేదంటే భక్తి కంటిన్యూస్గా వీడియోస్ చూస్తూ కూర్చోడం కాదండి. ఒక స్టాంజా, ఒక అధ్యాయం విన్నారు అంటే దాని నుంచి మీరు నోట్స్ రాసుకునేటట్టు ఉండాలి. అంటే హౌస్ వైఫ్స్కి అయినా సరే, మీరు బ్యాంక్లో మేనేజర్ అయినా, లేదంటే ఒక చిన్న ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అయినా, లేదా కార్పెంటర్ అయినా సరే, ఈ విధంగా మీరు ఒక హాబీ కింద డెవలప్ చేసుకుని దాన్ని బిల్డ్ చేసుకోవడానికి మీరు వీడియోస్ చూస్తున్నారనుకోండి, బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అలా కాకుండా ఏ పని పాట లేకుండా ఓన్లీ కామెడీవి, డ్యాన్స్వి, పిచ్చి సెన్స్లెస్ వీడియోస్ చూస్తుంటే ఈ బ్రెయిన్ కుళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళ ఎమోషనల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది, వాళ్ళు డిప్రెషన్కి గురైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇమోషనల్లీ చాలా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఊరుకూరుకునే అరిచేయడం, కోపం వచ్చేయడం ఉంటుంది. పిల్లలైతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత సిగరెట్, డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటి వ్యసనాలకి ఈజీగా అడిక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక్క టాపిక్ పైన, ఒక జాబ్లోని, ఒక రిలేషన్షిప్లోని కంటిన్యూస్గా ఉండడానికి చాలా చాలా కష్టపడతారు.